ఈ పర్టిక్యులర్ వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ యూకే వాళ్ళ కోసం మాత్రమే. ఎందుకంటే ఈ మధ్యన ఒక చిన్న డిస్కషన్ అనేది ట్రిగ్గర్ అయింది ప్రతి చోట. ఈ గ్రూప్లలో వాటిలలో కాలేజీకి వచ్చినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఈ ఫీజు ఇంటర్నేషనల్ ఫీజు పడుతుంది. అంటే ఎవరికి ఐఎల్ఆర్ లేని వాళ్ళకి కానీ బ్రిటిష్ పాస్పోర్ట్ లేని వాళ్ళకి కానీ ఇంటర్నేషనల్ ఫీజు పెట్టాల్సి వస్తుంది అనేసి కొంత డిస్కషన్ సడన్ గా వాళ్ళు షాక్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ఫీజు వచ్చేసి దగ్గర కొన్ని టాప్ యూనివర్సిటీలు అయితే 50,000, కొన్ని యూనివర్సిటీస్ అయితే 35,000, 40,000 అలా ఉందన్నమాట పౌండ్స్లలో. ఓకే, సో ఎవరైనా సరే యూకేకి సంబంధించిన వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి. మీరు వీసాల మీద ఉన్న వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు షేర్ చేస్తానంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ యూకేలో ఇమిగ్రేషన్ రూల్స్ చాలా టైట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇమిగ్రేషన్ రైట్స్ విభోచంగా జరుగుతున్నాయి. అదర్ దాన్ దట్ ఎవరైనా సరే టైర్ 2 వీసా, మెయిన్ ఏంటంటే ఐటీ జాబులకి స్కిల్డ్ వర్కర్ వీసాలు కానీ టైర్ 2 వీసాలు కానీ మీరు ఎవరైనా ఉండి మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నట్టుంటే ఫర్దర్ డౌన్ ద లైన్ ఇప్పుడు ఫిబ్రవరి మార్చి తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ న్యూస్ ఖచ్చితంగా తెలిసేటువంటి ఛాన్స్ ఉంది. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఐఎల్ఆర్ ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ పిఆర్ అంటారు కదా, దాన్ని 10 years చేద్దామని ప్రపోజల్ పెట్టారనమాట. అంటే ఇంతకు ముందు ఏంటంటే మీకు కంపల్సరీ పిఆర్ అనేది 5 years తర్వాత ఇవ్వటం అనేది రూల్. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్న్డ్ సెటిల్మెంట్ అంటారు. ఎర్న్డ్ సెటిల్మెంట్ అంటే కేవలం మనం సంపాదించుకోవడం అనమాట. ఆ పర్టికులర్ ఐఎల్ఆర్ అనేది మనం సంపాదించుకోవడం కోసం జనరల్ గా రూల్స్ అనేవి కొన్ని ఫాలో అవ్వాలి. ఏంటి అంటే మీ గుడ్ క్యారెక్టర్, తర్వాత కారు మీద పాయింట్స్ ఏం రాకపోవటము, తర్వాత మీరు ఎటువంటి క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఉండకపోవటము, తర్వాత మీకు ఏదైనా కానీ ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టడము, బిల్లులు ఎగ్గొట్టడము, ఫోన్ బిల్లులు కట్టకపోవటం ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి చేయకుండా ఉండటము, ఏ రకమైన నెగిటివ్ మీ మీద ఉండకూడదు, మీ డెట్ ఉండకూడదు. తర్వాత ఎన్హెచ్ఎస్ కి మీరు డబ్బులు కడతారు కదా వీసా చేసుకునేటప్పుడు, ఒకవేళ కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఎన్హెచ్ఎస్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి మీకు బిల్లు పంపిస్తూ ఉంటారు. ఆ బిల్లు ఇవన్నీ మీరు అంటే కట్టాలి, ఎగ్గొట్టకూడదు. అంటే క్లియర్ గా ఉండాలి. మీరు పిఆర్ అప్లై చేసుకునే టైంకి మీ పేరు మీద ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు అనమాట. అప్పుడే మీకు పిఆర్ అనేది వస్తుంది. దాన్నే ఎర్న్డ్ సెటిల్మెంట్ అంటారు. మీరు ఎర్న్ చేస్తున్నారు ఆ సెటిల్మెంట్ ని. వీటన్నిటిలో ఏ ఒక్క ప్రాబ్లంలో మీరు ఇరుక్కున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ రేటింగ్ లో ఒక నెల ఫోన్ బిల్ కట్టలేదని ఎగ్గొట్టినా, లేదు ఇన్సూరెన్స్లు తీసుకొని ఫోన్లు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇలాంటి నెగిటివ్ ఏమున్నా సరే మీకు పిఆర్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు. అది కూడా 10 సంవత్సరాల తర్వాత. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఎవరెవరైతే యూకేలో ఉన్నారో 5 సంవత్సరాలకి పిఆర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళకి 10 years కి ఇస్తారా, లేదు ఉన్న వాళ్ళని ఉంచేసి కొత్త వాళ్ళని 10 years చేస్తారా? మొన్న రీసెంట్ గా షబానా మహమూద్ ఆమె పార్లమెంట్ లో చెప్పేటప్పుడు ఏం చెప్పింది బ్రిటిష్ పార్లమెంట్ లో అంటే 2021 బోరిస్ ఎరా, అంటే బోరిస్ వేవ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కోవిడ్ టైం నుంచి, ఆ పోస్ట్ కోవిడ్ అప్పటి నుంచి ఎవరెవరైతే యూకే వచ్చారో, అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత బాగా గేట్లు ఓపెన్ చేశాడు, జనాలను రానిచ్చాడు అని చెప్పేసి చెప్పారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఈ రూల్ వర్తించబోతుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ యూకేలో పాస్ట్ 2021 నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్కిల్డ్ వర్కర్ వీసా మీద కానీ టైర్ 2 వీసా మీద కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా 10 years రూల్ అప్లికబుల్ కాకపోతుంది. ఓకే, అది జనరల్ గా ఇమిగ్రేషన్. ఇంకా కరెక్ట్ గా తెలియదు, ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. సో ప్రస్తుతానికి అది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి డిస్కషన్ ఏంటయ్యా అంటే ఇంటర్నేషనల్ ఫీజ్ ఫర్ స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి కంపెనీ వీసా మీద వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు గనక యూనివర్సిటీకి వచ్చారనుకోండి, సో జనరల్ గా రూల్ ఏంటి అంటే లాస్ట్ 3 years గనక యూకేలో చదివింటే వాళ్ళకి లోకల్ ఫీజ్ కిందకి కన్సిడర్ అవుతారు. అసలు లోకల్ ఏంది, ఇంటర్నేషనల్ ఏంది అనేది ఫస్ట్ మీకు తెలియాలన్నమాట. జనరల్ గా యూకేలో ఉండి బ్రిటిష్ పాస్పోర్ట్ కానీ లేదా ఐఎల్ఆర్ కానీ ఉండి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు లాస్ట్ 3 years గనక ఇక్కడ ఉంటే వాళ్ళకి లోకల్ గా ఫీజు అనేది ఉంటుంది. సో ఇప్పుడు యూకే యూనివర్సిటీస్ లో ఎలా ఉంటుంది అంటే లోకల్ చదువుకునే వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది, అబ్రాడ్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫీజు అనేది అది ఎవరికైనా సరే, ఇండియా నుంచి వచ్చినా, చైనా నుంచి వచ్చినా, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కానీ సేమ్ అనమాట. సో ఈ ఇంటర్నేషనల్ ఫీజు ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఇండియా నుంచి వచ్చి చదువుకునేటువంటి స్టూడెంట్స్ కి, ఎట్ ద సేమ్ టైం లోకల్ గా ఇక్కడ ఉండి ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఒకవేళ మీ పిల్లలు గనక యూనివర్సిటీకి వచ్చే టైంకి గనక మీకు ఐఎల్ఆర్ రాకపోతే మీరు అప్పుడు ఇంటర్నేషనల్ ఫీజులోకి వస్తారనమాట.
సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక పర్సన్ కి వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో ఏ కేంబ్రిడ్జ్ లోనో సీట్ వచ్చింది. వాళ్ళు లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. టైర్ 2 వీసా మీద ఉన్నారు. కంపెనీకి సంబంధించిన వీసా మీద ఉన్నారు. ఐటీ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పాపకో బాబుకో సీట్ వచ్చింది. లోకల్ గా ఫీజు గనక కడితే 9,250 ఏదో సంథింగ్ ఉంటుంది. ఆ ఫీజు కట్టాలి. బట్ బికాస్ వాళ్ళకి పిఆర్ లేదు కాబట్టి, బ్రిటిష్ పాస్పోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఇంటర్నేషనల్ కిందకి వస్తారనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆ కేంబ్రిడ్జ్ లో 50,000 పౌండ్లు ఫీజు కట్టాలి. లేదు ఇంకో కాలేజ్ ఏ కాలేజీ చూసుకున్నా కూడా మీరు ఇంటర్నేషనల్ ఫీజు కిందకే వస్తారు. మీరు గనక ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్స్ మీకు గనక వస్తే ఒకసారి మాట్లాడి చూడండి. వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేస్తారా? టాప్ అప్లికెంట్, టాప్ ట్రిపుల్ ఏ స్టార్ రేటింగ్ అట్లాంటివి ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఏమైనా కన్సిడర్ చేస్తారా? ఓన్లీ కేవలం మీకు రిక్వెస్ట్ మీద వెళ్ళటమే తప్ప రూల్ బేస్డ్ అయితే ఏం లేదు. జనరల్ గా రూల్ ఏముంది అంటే యూ హ్యావ్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎ లోకల్ స్టూడెంట్ లాస్ట్ 3 ఇయర్స్ ఇక్కడ ఉండాలన్నమాట. అది కూడా ఎవరికి అంటే బ్రిటిష్ పాస్పోర్ట్ పిల్లలకు, ఐఎల్ఆర్ పిల్లలకు. అది ఆ రూలు. అది చాలా మంది ఏంటంటే అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకొని లాస్ట్ 3 ఇయర్స్ ఇక్కడ చదివితే మనం లోకల్ ఫీజుకి వస్తాము అని అనుకున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ నాకు తెలిసినటువంటి దగ్గర 10-15 మంది ఐఎల్ఆర్ లేనటువంటి వీసా మీద ఉండేటువంటి వాళ్ళ పిల్లలు యూనివర్సిటీకి వచ్చారు. ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరిగింది దీని మీద. ఏంటయ్యా అంటే వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ ఫీజు కట్టాలి. ఇంటర్నేషనల్ ఫీజు అంటే సంవత్సరానికి మీకు దగ్గర 30 నుంచి 50 యూనివర్సిటీని బట్టి. ఓకే, అంటే ఇప్పుడు 35,000 పౌండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్టాలి 3 ఇయర్స్ అంటే 1,00,000 పౌండ్లు అవుతుంది అన్నమాట. మీరు చేసేటువంటి జాబు మీకు అంత ఆ అమౌంట్ సేవ్ అయ్యి వాళ్ళకి కట్టగలను లేదు అనేది ఆలోచించుకోండి. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు నెక్స్ట్ ఇయరో మీరు ఐఎల్ఆర్ రాకపోయినా సరే మీ పిల్లలు యూనివర్సిటీకి వెళ్తున్నారు అని అనుకుంటే, ఒకవేళ ఇప్పుడు ఏప్రిల్ కొత్త రూల్స్ వచ్చే దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని మరి మీరు మూవ్ అయిపోతారా లేదు డబ్బులు సేవ్ చేసుకుంటారా అనేది మీరు ఆలోచించుకోండి. పర్టికులర్ గా నేను చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే ఒకవేళ కనుక ఐఎల్ఆర్ 10 ఇయర్స్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మీ పిల్లలు ఇప్పుడు 10 ఇయర్స్ మీరు వెయిట్ చేసే పీరియడ్ లో డెఫినెట్ గా పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, యూనివర్సిటీకి వస్తారు. అప్పుడు ఇంటర్నేషనల్ ఫీజు అవుతుంది. ఇంటర్నేషనల్ ఫీజు ఇయర్ బై ఇయర్ పెరిగిపోతా ఉంది. ఇప్పుడు పెద్ద యూనివర్సిటీల్లో అయితే వాళ్ళు కాంప్రమైజ్ అయితే చచ్చిన కారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బుండి చదువుకోవడానికి వచ్చేటువంటి పిల్లలు మస్తు మంది ఉన్నారు. ఓకే, వాళ్ళు ఇవ్వను సీటు అన్నా కానీ ఇంటర్నేషనల్ ఫీజు ఇచ్చి నేను చదువుకుంటా అనే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారనమాట. కాలేజీలు అంత ఫేమస్ కాలేజీలు అవి. ఇంకా మీకు తక్కువలో కావాలి అంటే ఆబ్వియస్లీ ఈ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, వెస్ట్ లండన్, ఈస్ట్ లండన్, ఇలాంటివి ఇంటర్నేషనల్ ఫీజు తోటి అంటే ఒక 15,000, 18,000, 16,000 బర్మింగ్హామ్ లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, లెసిస్టర్ లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే అండర్ 20,000 ఉంటాయి అనమాట. కాబట్టి మీరు ఆ అమౌంట్ కనుక సేవ్ చేసుకోగలిగితే ఎటు బయట వచ్చినా లోకల్ గా 9,250 ఫీజు అయితే కట్టాలి. దానికి లోన్ అయితే ఇస్తారు. కానీ మీరు లోకల్ అయి ఉండాలి, అంటే పిఆర్ కానీ సిటిజన్ కానీ అయి ఉండాలన్నమాట. అయి ఉంటే మాత్రమే ఇస్తారు. కాబట్టి ఆ లోన్ కూడా వస్తుంది. కాబట్టి యూనివర్సిటీ గురించి జనరల్ గా పేరెంట్స్ కి ఎక్కువ టెన్షన్ ఉండదు. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో సీట్లు దొరకడం అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ట్రిపుల్ ఏ రేటింగ్ అనుకుంటే మంచి టాప్ యూనివర్సిటీలలో పెర్ఫార్మ్ చేయగలిగితే వస్తే వాళ్ళకి, బట్ ఫీజు వైజే పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మెయిన్ అది చూసుకోండి. అదర్ దాన్ దట్ ఒకవేళ యూకేలో ఎవరైనా అంత డబ్బులు కట్టి చదివించలేను, మరి నెక్స్ట్ ఇయర్ మా పాప మా బాబు యూనివర్సిటీకి వెళ్ళబోతున్నాడు, మరి నా పరిస్థితి ఏంటి, నాకు ఐఎల్ఆర్ రాకపోతే ఎలాగా అని అనుకునే వాళ్ళ కోసమే ఈ పర్టికులర్ వీడియో. ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ వచ్చేసి మీరు యూరోప్ పంపించి చదివిస్తానంటే చదివించుకోవచ్చు. యూరోప్ లో కొన్ని ఏరియాలలో కొంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎంబీబీఎస్ ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు యూరోప్ వెళ్ళి చదువుకోవచ్చు. చాలా చోట్ల ఉందండి ఎంబీబీఎస్. పోలాండ్ లో ఉంది, తర్వాత గ్రీస్ లో ఉంది. ఇలా కొన్ని చోట్ల మంచి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ కొంత తక్కువ ఉంటది ఫీజు. అంటే ఇక్కడ లోకల్ కి ఎంత ఫీజు ఉంటుందో అక్కడ అంతే ఫీజు ఉంటుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంటుంది. లేదు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేసి జర్మనీలో ఉంది. ఎవరైనా పిల్లల్ని జర్మనీ పంపించైనా చదువుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడికి లాంగ్వేజ్ రావాలి. సో ఈ లోపు మీరు కనుక జర్మన్ లాంగ్వేజ్ A1, A2, B1, B2 వరకు నేర్చుకుంటే అక్కడికి వెళ్ళైనా సరే ఇక్కడ 13 ఇయర్స్ ఎడ్యుకేషన్, అక్కడ 13 ఇయర్స్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. సో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు.
యూరోప్ వెళ్ళి చదివించుకొని మీరు ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా అంటే అదొక పద్ధతి. లేదు ఇంత ఫీజులు కట్టుకుంటా ఉండలేము అంటే బ్యాక్ ఇండియా వెళ్ళిపోవటము. ఇంకా ఆల్టర్‌నేట్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. సో, అందుకని ఈ క్లియర్ వీడియో చేస్తున్నానన్నమాట. మీకు నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.